ఈ వీడియోలో ముఖ్యంగా ఏపీ స్టేట్ కి సంబంధించి నూతనంగా వస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎన్ని ఏ కేటగిరీ సీట్స్ ఉన్నాయి, కాలేజ్ వైజ్ గా ఎన్ని ఉన్నాయి, సో అవి ఏ రీజన్స్ కింద వస్తున్నాయి, కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు, మరియు తెలంగాణలో ఏపీ వాళ్ళకి సంబంధించి సీట్స్ ఏదైతే 15% కోటా ఉందో అంటే దాంట్లో బోత్ ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇద్దరు జాయిన్ అవ్వచ్చు. సో ఆ కోటాకి సంబంధించి ఇయర్ కూడా అది వర్తిస్తుందా అని చెప్పి చాలా మంది కామెంట్స్ అడిగారు. దాని గురించి కూడా లాస్ట్ డిస్కస్ చేద్దాం. ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ముందుగా ఏపీకి సంబంధించి నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎన్ని వస్తున్నాయి, అలాగే ప్రైవేట్ ఎన్ని వస్తున్నాయి అని చెప్పి ఒకసారి చూసుకుంటే గవర్నమెంట్ వచ్చేసరికి 5 కాలేజెస్ వస్తున్నాయి ఏపీలో. 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ వచ్చేసరికి 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. సో 2 ప్రైవేట్, 5 గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి బోత్ గవర్నమెంట్ మరియు ప్రైవేట్ వాటిలో కూడా 3 కేటగిరీస్ అయితే ఉంటాయి. సో గవర్నమెంట్ లో కూడా ఉంటుంది, ప్రైవేట్ లో కూడా ఉంటుంది, ఈ కొత్తగా వచ్చే వాటిల్లో. సో మొత్తం ఏబిసి కేటగిరీస్ అనేవి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ లో ఉంటుంది, కొత్తగా వచ్చే ప్రైవేట్ అంటే ప్రైవేట్ అన్నిటిలో ఉంటుంది, అలాగే కొత్తగా యాడ్ అవుతున్న గవర్నమెంట్ వాటిలో కూడా ఉంటుంది. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ కింద సీట్స్. సో దీంట్లో ముఖ్యంగా ఈ వీడియోలో నేను ఏ కేటగిరీ సీట్స్ ఆంధ్రప్రదేశ్ లోకల్ కి సంబంధించి చెప్తాను. కేవలం ఏపీ లోకల్ మాత్రమే జాయిన్ అవ్వగలిగిన లోకల్ ఏరియా సీట్స్ అయితే ఉంటాయి. సో వాటి గురించి మాత్రమే ఈ వీడియో అయితే చెప్తాను. సో ముందుగా జిఎంసి పులివెందుల, ఇది యాక్చువల్ గా వైఎస్ఆర్ పులివెందుల మెడికల్ కాలేజ్ అని చెప్పారు, పెట్టినట్టున్నారు. సో ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల, ఇది కడప డిస్టిక్. సో ఇది ఎస్వి రీజన్ కి లోకల్ ఏరియా కింద ఉంటుంది. దీంట్లో మొత్తం మీద 150 సీట్స్ అయితే వస్తాయి ప్రతి ఇయర్. 150 సీట్లు అయితే ఉంటాయి. ఈ 150లో 64 మాత్రం ఏపీ లోకల్ ఏ కేటగిరీ, ఎస్వి లోకల్ ఏ కేటగిరీ సీట్స్ ఉంటాయి. సో 150లో 22 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. 22 సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోగా మిగతా 64 సీట్లు మాత్రం లోకల్, ఎస్వి లోకల్ ఏ కేటగిరీ సీట్స్ కింద ఉంటాయి. సో 64 ఏ కేటగిరీ సీట్స్ మీకు అర్థమై ఉంటుంది. పులివెంత ఈ కొత్తగా వచ్చిన 5 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ వాటిల్లో మొత్తం మీద 150 సీట్స్ అయితే ఉంటాయి. సో ఈ 150లో కూడా డివిజన్ ఉంటుంది. 64 ఏ కేటగిరీ ఏపీ లోకల్, ఎస్వి లోకల్కి. ఇది ఎస్వీలో ఉంటే ఎస్వి లోకల్, ఏలు ఉంటే ఏవి లోకల్. అలాగే 22 ఏమో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. 22 సీట్లు ఏంటంటే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ ఎవరైనా ఏ స్టేట్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఇండియాలోని ఏ రాష్ట్రం అయినా కానీ ఈ 22 ఈ ఎంబీబీఎస్ సీట్స్ సంబంధించి ఎవరైనా జాయిన్ అవ్వే అవకాశం ఉంటుంది. సో మిగతా 64 సీట్స్ అనేటివి బి అండ్ సి కేటగిరీ. బి అండ్ సి కేటగిరీ. సో లాస్ట్ ఇయర్ అయితే బి కేటగిరీ 12 లాక్ ఉంది గవర్నమెంట్ లో, సి కేటగిరీ అయితే 20 లాక్ ఉంది. సో ఇయర్ కూడా మాక్సిమం గవర్నమెంట్ వాటిలో బి కేటగిరీ 12 లాక్, సి కేటగిరీ 20 లాక్ ఉంటుంది. ఆ 64 సీట్స్ పక్కన పెట్టేస్తే మిగతా ఉన్న 64 సీట్స్ మాత్రం ఏపీ స్టేట్ లోకల్ ఏ కేటగిరీ సీట్స్ అయితే ఉంటాయి. సో వీటిలో మట్టికి ఫ్రీగా ఏ కేటగిరీ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి జిఎంసి పులివెందుల, ఇది ఎస్వియు కడప రీజియన్, 64 ఎంబీబీఎస్ సీట్స్ ఏ కేటగిరీ కింద వస్తున్నాయి. జిఎంసి పాడేరు, ఇది ఆంధ్రప్రదేశ్ ఏయు లోకల్, ఆంధ్ర యూనివర్సిటీ లోకల్ ఏరియా ఇది. సో దీంట్లో 64 సీట్స్ ఏ కేటగిరీ. సో మదనపల్లి ఎస్వి రీజియన్ 64 సీట్స్ వస్తున్నాయి. అదోని కూడా ఎస్వి రీజియన్ 64 సీట్స్ వస్తున్నాయి. మార్కాపూర్ ఏయు రీజియన్ 64 సీట్స్ వస్తున్నాయి. సో ఈ 5 మాత్రం నూతనంగా వచ్చే ప్రభుత్వ వైద్య కళాశాలలు. సో ఇంకోటి వచ్చేసరికి అన్నా గౌరి మెడికల్ కాలేజ్ తిరుపతి, ఆర్విఎస్ మెడికల్ కాలేజ్ చిత్తూరు. సో ఈ రెండు కూడా ప్రైవేట్ కాలేజెస్. సో ఒక్కొక్క దాంట్లో 75 సీట్స్ చొప్పున 150 సీట్స్ అయితే ఏ కేటగిరీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎస్సీ లోకల్ మాత్రమే జాయిన్ అవ్వగలిగిన సీట్స్, ఈ 150 కూడా. సో ఇది మొత్తం మీద ఒక బేసిక్ ఐడియా. నూతనంగా వచ్చే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేట్ వైద్య కళాశాలలు, వాటికి సంబంధించి ఎన్ని ఏ కేటగిరీ సీట్స్ ఉన్నాయని చెప్పి మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది ఇది చూడంగానే. సో దాంట్లో మనకి టోటల్ గా ఏపీలో 470 నూతన ఎంబీబీఎస్ సీట్స్ వస్తున్నాయి. అంటే మనకి దీంట్లో ఒకటి ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కాలేజ్ ఏదైతే అంటే ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు అలాగే ప్రైవేట్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంతమంది సీట్ అంటే సీట్ అప్గ్రేడేషన్ పెట్టుకున్నారంటే సీట్స్ యాడ్ చేసుకుంటున్నారు ఇంకా. సో అవి ఎన్ని యాడ్ అవుతాయి అని చెప్పి కంప్లీట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాబట్టి వాటి గురించి ఇంకా చెప్పట్లేదు నేను. మనకి ఏసీఎస్ఆర్ నెల్లూరు ఒకటి, విశ్వభారతి, ఇట్లా కొన్ని కాలేజెస్ వాళ్ళు, కోనసీమ, వీళ్ళందరూ కూడా కొంతమంది సీట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పి మన దగ్గర ఒక యాప్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అది చెప్పట్లేదు. సో వాళ్ళు పెంచుతారని ఒక ఐడియా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఎన్ని పెంచుతారని చెప్పి తెలియకుండా
సో అవి పెట్టేసి ఇన్ని పైసలు తెలియకుండా చేయడం అనేది మంచిది కాదని చెప్పి నా వీడియో అదే చెప్పట్లేదు. సో ఇవి మొత్తం మీద 470 ఎంబీబీఎస్ సీట్స్ అయితే నూతనంగా వస్తున్నాయి. ఇంకా పైన ఇంకొన్ని యాడ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు, సీట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. అవి ఎన్ని ఇంక్రీజ్ అవుతాయి ఏంటి అని చెప్పి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా ఒక వీడియో చేస్తాను. సో మొత్తం మీద 470 ఎంబీబీఎస్ సీట్స్, న్యూ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ కలిపి ఏ కేటగిరీ. ఈ 470లో ఏ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎస్వి సీట్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్ గా చెప్తాను. ఈ 470 ఎంబీబీఎస్ సీట్స్ లో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్కి సంబంధించి 128 సీట్లు మాత్రమే వస్తున్నాయి ఏ కేటగిరీ. సో ఏ రీజన్ వాళ్ళకి కేవలం 128 సీట్లు మాత్రమే ఏ కేటగిరీ వస్తున్నాయి ఈ ఇయర్ అనేది మీ అందరికీ తెలిసిందే. ఏ రీజన్ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది చాలా హై ఉంటుంది. మనకి కంపేర్ టు ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, ఎస్విఏ కానీ, ఏయు కానీ. సో ఈ మూడు రీజన్స్ కలిపి చూసుకుంటే మనకి ఏ రీజన్ లోనే జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో సీట్స్ అయితే ఏ రీజన్ ఇయర్ 128 సీట్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇంకా ఎగ్జిస్టింగ్ సీట్స్ అప్గ్రేడ్ అయితే తర్వాత చూసుకోవచ్చు. అన్ని ఇంక్రీజ్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ 128 అయితే న్యూ కాలేజ్ ఇంక్రీజ్ అవుతున్నాయి. 128 న్యూ కాలేజ్ లో వస్తున్నాయి 128 సీట్స్ అనేవి. ఎస్వీ చూసుకుంటే 342 సీట్స్ ఏ కేటగిరీ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఏ కేటగిరీ ఏలో ఓన్లీ 128 సీట్స్ ఏ కేటగిరీ మాత్రం ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎస్వీలో 342 సీట్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఎస్వీ వాళ్ళకి కొద్దిగా ఒక పాజిటివ్ సైన్ లా కనపడుతుంది, ఎందుకంటే 342 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి. సో ఒక్కసారి ఇది మొత్తం మీద సీట్స్ ఇంక్రీజ్ అయితే ఈ పరిస్థితి ఇట్లా ఉంది. సో కొంతమంది కామెంట్స్ అడిగారు, తెలంగాణకు సంబంధించి ఏదైతే 15% ఏపీ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు సీట్స్, వాటిలో ఇయర్ కూడా ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఒక స్లైడ్ అయితే చేశాను, అది చూద్దాం ఒకసారి. సో మీ అందరికీ తెలిసిందే, మనకి ఏపీ స్టేట్ బైఫర్కేషన్ అనేది 2014 లో జరిగింది.